సాయి బాబా 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 సాయి Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డిసెంబర్ 13వ తేదీ 1936. శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మేజిస్ట్రేట్, బొంబాయి రోడ్డు, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడి వెళ్ళాను. బాబా నన్ను ₹1 2 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగడం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను ₹6 దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడి విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంట్లో దొంగలబడి ₹500 విలువ గల ఆస్తిని దోచుకోవడమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడి వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు.
నేను షిరిడి నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీరామచంద్ర వాసుదేవ గేసాస్, రిటైర్డ్ పోస్టర్ జజాగి, ఆర్ఎంఎం రికార్డ్ గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయసు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, మేమానుష్య, గోఖలే రోడ్డు, ఉత్తర్ దాదార్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో ఆర్ఎంఎస్ పనిచేస్తుండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెప్పుతుండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవాంతరం అనారోగ్యానికి గురయ్యింది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. అది జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి అమ్మో బ్రతుకుతుందా అని అడిగేవాడిని. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కాబూలా అనే మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరున్న సముద్రానికి పోయేలో ఉంది. ఎవరో ఒకతను పడవలోనికి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టముగా ఆవలి ఒడ్డుకు ప్రయాణిస్తుంది. ఇంతలో మేము చేరవలసిన తీరాన్ని చేరుకోబోయే ముందుకు బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయ్యిందో అని చూస్తూ తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికీ తెడ్డు వేయడం చేతకాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకి చేరింది. ఈ కనుల బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసిన వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెను ప్రమాదస్థితి తప్పిపోయిందని, క్షేమంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుందని చెప్పారు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుందని అని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ బాబూజీ కీ జై. నాకు ఉద్యోగంలో పదోన్నతి అంటే సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదన పడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేనొక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు అంటే నేను కోరేదేదో ఇవ్వవచ్చును కదా, ఇతన్ని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుట వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం 3వ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతర అనుభవాలు, కలలు చెప్పిన విధంగానే ఈ కల విషయం కూడా నేను దీక్షిత్కి చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్తు ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్తు వివరించారు.
నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి, వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి, నేను నిత్యము పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి, 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి రూ. 53 సమర్పించలేక ప్రతి నెలా నా జీతం నుండి 53 కాణీలు అంటే అనాలో 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తర్వాత ఈ కల గురించి దాబోల్కర్‌ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది రూ. 53 కాదని, 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణం చేయమని ఆ కల సూచిస్తుందని దాబోల్కర్ వివరణిచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణం చేయటం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణం చేయదలిచి దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు జొరబడినట్లు కల వచ్చింది. దీన్ని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారము పాత ప్రామాణిక గ్రంథమే అంటే పారాయణం చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణం చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చుని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించటానికే నేనిక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకొని పోవటానికి పాడి కడుతున్నారు. బాబా వాళ్ళను అక్కడి నుండి తొలగిపొమ్మని, ఎదురుగా ఉన్న చోటుకి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగలను విరిచేశారు. మట్టి కుండను పగలగొట్టారు. అంతటితో కల సమాప్తమైంది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న గామత్ చాల్ ఎదురుగా ఉన్న రంగారి చాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. దీక్షిత్తు నన్ను బాబుసాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళటానికి, తిరిగి రావటానికి రైల్లో, బస్సులో టికెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసపత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బాబు సాహెబ్ అని సంబోధించి పలకరించాడు. మార్చి 8వ తేదీ 1938 శ్రీ అమోల్ చంద్ చంద్రభాన్ సేఠ్ షావుకార్, వయస్సు 35 సంవత్సరాలు, రహతా. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. మా నాన్న చంద్రభాన్ సేఠుకు ఇద్దరు సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేటు, చిన్నవాడు బీరజ్ చంద్ సేటు. మా పెద్దనాన్నగారి కుమారుడు కుశాల్ బావు, చిన్నాన్నగారి కుమారుడు ప్రేమచందు. మా నాన్న 13/12/1911లోను, మా పెదనాన్న 1860లోను మరణించారు. మా పెదనాన్న కుమారుడు కుశాల్ బావు నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15/11/1918లో 62వ ఏట చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్ నగర్లో జీవిస్తుంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమచంద్ బీరజ్ చంద్ రహటేకర్ అంటే 60 సంవత్సరాల షావుకారు, ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారివి, కుశాల్ బావ ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి ప్రక్కనే ఉన్న మా సోదరుడు కుశాల్ బావు ఇంటికి వస్తుండేవారు.
సమాధి చెందటానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లల్లో కొద్దిగా పలహారం చేసి 15, 30 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావెళ్ళలో అంటే రహత సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు ఆలీ బహుశా అక్బర్ ఆలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్నగర్లో నివసించినట్లు మా అన్న కుశాల్ బావ చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ ఆలీతో ఉండగా తాను చూశానని, వారు అహ్మద్నగర్ నుండి రెహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి తర్వాత షిరిడీ వెళ్లారని దౌలత్ సేఠ్ చెప్పాడు. అక్బర్ ఆలీ అహ్మద్నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బారా ఇమాం కోట్లాలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్నగర్లోని వాడియా పార్కు దగ్గర ఉన్న రహటేగర్ మిల్లులో ఉంది. రహటేకరు రామచంద్ర సేఠ్ 1860, చంద్రమాన్ సేఠ్ 13-12-1911, కుశాల్బావ్ 15-11-1918, అముల్ చంద్, అలియానా బాబ్ కాకా రహతా, బీరజ్ ప్రేమచంద్ షాగంజీ ఔరంగాబాదు. దౌలత్ సేఠ్ 28-10-1924 రహటేగరు వాడియా పార్క్ వద్ద అహ్మద్నగర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి. 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను నా భార్యను, 2 సంవత్సరాల మా పెద్దబ్బాయి మనోహర్ను వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తరువాత నేను బాబాజాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లష్కర్ వెళ్ళి బాబాజాన్ను చూసి రావడానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపలి జేబులో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవడం అదే మొదటిసారి. పూనాలో దిగి లష్కర్కు రాను పోను రూపాయి 8 అనాలకు విక్టోరియా అనగా టాంగా మాట్లాడుకుని లష్కర్ వెళ్ళాను. బాబాజాన్కు సమర్పించడానికి 4 లేక 6 అనాలకు పూలమాల కొన్నాను. అక్కడ ఫకీర్లకు టీ, రొట్టెలకు గాను రూపాయి 4 అనాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కు వచ్చి టాంగావానికి రూపాయి 8 అనాలు ఇచ్చి రైలులో కూర్చున్నాను. యథాలాపంగా లోపలి జేబులో చెయ్యి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమిత ఆశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లష్కర్కు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అయిన ఖర్చులన్నీ లోపల జేబు నుండే తీసి ఖర్చు పెట్టాను. వేరే జేబులో నోట్లు ఉన్నాయి గాని వాటిని తాకలేదు. అయిన ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయలు పై చిలుకు ఖర్చయింది. అలా నా జేబులో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో 40 గామ్ అమల్తదారు ముందు హాజరు కమ్మని నాకు సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు హాజరు కావడానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తరువాత 40 గామ్ వెళదామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోపర్గాం పట్టణానికి ఉదయం 10:15 గంటలకు చేరాను. కోపర్గాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 గంటలకు బయలుదేరుతుంది. నేను స్టేషన్కు వెళ్ళడానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను యూనిఫారంలో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున
స్టేషనుకు వెళ్ళే బస్సులలో నన్ను ఎవరూ ఎక్కించుకోవడం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజదార్ జాబ్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుదిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు ఫౌజదారే కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. అతను వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషను చేరి రైలు ఎక్కి విచారణ సమయానికి చాలిస్గాం వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెబుతున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బ్రతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చారు. చేపలను చంపడం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకు ఏమవుతుందోనని తల్లడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మా, నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు. మరి చేప పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి నా నుదుటిపై ఊది పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినడం మానివేస్తాను అని మ్రొక్కుకున్నాడు. తరువాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931లో నవాల్కర్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళు ఇచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండడం ప్రమాదమని తలచి శ్రీ ఆర్య తర్కడ్ వేరే చోటుకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండడానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులు ఉండి తరువాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజులలో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోనికి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బాబా సమాధికి ప్రక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావడం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను. శ్రీ జీకే రేహే రిటైర్డ్ తహసీల్దార్, ఇండోరు. నేను 1912లో తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువయింది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరూల్కర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన హర్దా సమీపంలో ఉన్న గీగాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదిని నా నొసటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకొని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డా, భయపడకు, నీకు 3 రోజులలో నయమవుతుంది అన్నారు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడడానికి వచ్చేలోపే అతను అంతర్ధానమయ్యాడు. అక్కడకు వచ్చినది ఎవరో సన్యాసి కాదని సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3 రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజులలో పూర్తి స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరాడు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడీ వెళ్ళలేకపోయాను. 1914లో నా 3వ కుమార్తె వివాహం మాండ్లలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్టులో ఒక కవరు వచ్చింది. ఆ కవరులో ఊదీ పొట్లము, ఊదిని వధూవరుల నొసటిపై పెట్టమనే ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక ఫకీరు వచ్చి మా మామగారిని 1 పైసా అడిగాడు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తరువాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉంటారేమోనని సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశారు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని
నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరొక ఫకీరు నా దగ్గరికి వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకుని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయారు. ఆ వివాహం జరిగిన తరువాత నేను షిరిడీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకింత ఆలస్యం అని అడిగారు. నేనొక పేద గుమాస్తానని, అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తరువాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకుని ఇంతకన్నా ఎక్కువ నీవు నాకు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి అనగా కాటేగాం తిరిగి వెళ్ళిన తరువాత గాని నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం నాకు తెలియకుండా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కవర్‌లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేరుకుంది. బిడ్డ కృశించిపోయి ఎముకల గూడుగా తయారైంది. వైద్య చికిత్సలు, మందులు ఏమీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలన్నీ 3వ నాటికి తీసివేస్తాను అన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించని రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానసలోని ఆఫీసులో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకునే గంగ తీర్థంలో కాస్త బాబా ఉదీని కలిపి బిడ్డ నోట్లో పోశాను. చిత్రంగా అవి బయటకు రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకొని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డ ఒక నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఇండోర్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఏఎల్ఆర్టీ మెట్రన్గా పనిచేస్తోంది. 1924లో నా 4వ కుమార్తె మైనాబాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకనారంభించాను. కానీ సరి అయిన వరుడు దొరకలేదు. నేను అప్పుడు సెలవు పెట్టి ఉన్నాను. నా భార్యను అంజన్గాంలో సిపి ఉన్న ఆమె సోదరుని ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 2వ రోజు జీరాపూర్ వెళ్ళు అనే కంఠధ్వని వినిపించింది. తిరిగి ఇండోర్ వచ్చాను. అక్కడ నా కుమారునికి జీరాపూర్ వెళ్ళమని ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. కానీ వాడి భార్య 9 నెలల గర్భిణీగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తరువాత నన్ను నెమావర్ జిల్లాలోని ఖాందేగాంకు బదిలీ చేసినట్టు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గరకు పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయత్ అనే చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. అతనిని చూడడానికి వెళ్ళినప్పుడు తనతో బల్వంత్ అనే అందమైన దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుడిని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరి అయిన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకొని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది.
ఆ తరువాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చొని ఉండగా ఒకరోజు ఆ ఫోటోలో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అనే కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టర్ పర్నేకర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే 1926 పదవీ విరమణ చేసి పింఛన్ తీసుకున్నాను. ఒక అజ్ఞాత భక్తుడు సాయి సుధ పత్రికలో తన అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాడిని. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడిని. నేను ఎల్లప్పుడూ నా వకీలు స్నేహితునితో శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. అతను నా అభివృద్ధిని కాంక్షించేవాడు. అతను సాయి భక్తుడైనప్పటికీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ సాయిబాబాని గురించి నాకు చెప్పలేదు. 1/7/1939న మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెప్తూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికి అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్లపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లు వాడాము, కానీ అవి పనిచేయలేదు. నేను బాబా ఊదీని ఆ కురుపులపై పూయమని చెప్పాను. ఆమె రోజు ఊదీ రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊదీ చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకొని ఇంట్లో ఉన్న ఊదీ అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరము వ్రాయకుండానే రహతా నుండి పోస్టులో మాకొక ఊదీ పొట్లం వచ్చింది. ఇది బాబా యొక్క లీలగా భావించాము. ఊదీ పూయటం ద్వారా క్రమంగా నా భార్య కాళ్లకున్న కురుపులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించటం మొదలుపెట్టిన తరువాత మాకు ఎంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కాదని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థమివ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లం కలిపిన తీర్థం ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యం ఇంటిలో పూజించటమే కాక మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటో మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తుంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాలన్నీ 1/7/1939 నుండి 31/12/1939 మధ్య కాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాసిస్తున్నాను. నేను చెప్పిన వాటిల్లో ఏవి కల్పించినవి లేవు, అన్నీ వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అప్పాజీ సుతార్, షిరిడి. 1929లో నేను షిరిడీలో ఉండగా నా కాలికి ఎగ్జిమా, ఒక తరహా పొడ రోగం సోకి బాధపడ్డాను. దాని నివారణ కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టి కోపర్గాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామా కూడా మందులిచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను, కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కలలో కనిపించి షిరిడీ తిరిగి వెళ్ళి పురాణ పఠనం చెయ్యి అన్నారు. ఎగ్జిమా బాధ వలన నాసిక్ వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా, నా పురాణ పఠనం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు, నీకు నయమవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు తిరిగి షిరిడీ వచ్చాను. నేను షిరిడీ వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అన్నతడు పారాయణ చేస్తున్నాడు. కానీ అతను ఏదో పనిపై
సిరువల్ అనే చోటికి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడీలో బస్సు దిగుతుండగా అదే బస్సులో ఎక్కటానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. తను అత్యవసరంగా సిరువల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణ నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోతీ నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణ చేయనారంభించాను. జ్ఞానేశ్వరి, ఏకనాథ్ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం మరియు దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సన్నిధిలో ప్రతిరోజు పారాయణ చేసి ఊది రాసుకునేవాడిని. 7 రోజుల్లో నా చర్మవ్యాధి పూర్తిగా నయమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ పత్చంద్ మార్వాడికి నేను 350 రూపాయలు బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవడానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కలలో కనిపించి నన్ను, మరో 4 భక్తులను ఒకదాని తర్వాత ఒకటి గీతలోని పద్యాలను వల్లించమన్నారు. వరుసగా మేమందరం వల్లించాము. తరువాత బాబా నన్ను, నీకేం కావాలి అని అడిగారు. ఫతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తిని చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోతుందని బాబా చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఫతేచంద్ మా ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసిచ్చాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. వాటిని చింపి అవతల పారేశాను. ఇమాంబాయి చోట్ఖాన్, వయసు సుమారు 65 సంవత్సరములు, వాజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితం మహమ్మదీయ సాధువైన దుర్వేష్ షా చెప్పగా విన్నాను. నాకు, మా మేనత్తకు, మా అత్తగారు కూడా మధ్య గల వివాదాల పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్వాడ 1910 నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేష షా నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నా అబ్బవైనట్లు నన్నేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించారు. నేను భీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వలె అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకు వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మండపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా, వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోపడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏంటి, వాడిని బిడ్డ అంటావా? వాడొక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. ఆ విషయం బాబాకు ఎవరు చెప్పే అవకాశం లేదు. నేను మమల్తాదార్ ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను. అతను సరియైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించి ఒక కర్రతో ఆ గురువును గట్టిగా కొట్టాను. అతను రక్తం కక్కుకొని క్రిందపడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మమల్తాదార్కు చెప్పాను. మమల్తాదార్ నన్నెక్కడికైనా పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి
షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కోవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావడానికి గల మరో కారణం. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాసింబాయి జోగ్ దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకువెళ్ళారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్ని ఉంచి భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తర్వాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాదా పరిష్కారం అవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రెండవ సందర్భమున నేను బాబాను దర్శించి తిరిగి వెళ్ళేందుకు వారు అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మాల్సాపతి మౌసి ఉన్నారు. బాబా మౌసితో, జనం నా మాటలు వినరు, పోకిరి విధవలు, చెప్పకుండగానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వల్ల తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్ళేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండగానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు కుచ్చుకుంది. అది సెప్టిక్ అయ్యి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తర్వాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మౌసితో, ముళ్ళు గుచ్చుకుని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. మూడవ సందర్భము, మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడి వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందున నా ఆర్థిక దుస్థితి నుండి విముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మౌసితో ఊది తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడినవేనని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో కానీ లేక భక్త సందోహాన్ని సంబోధించి కానీ చెబుతారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్ళడంతోనే వారంతట వారే ఊది నాకు చేతిలో పెడుతూ ఇంటి వాకిట్లో ముసలావిడ నిలబడి ఉంటుంది. ఆమె ఇచ్చింది తీసుకుని దాంతో కార్యం జరిపించాలి. అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చెయ్యాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున హిందువులు మాసికాలు జరిపించినట్లే మేము మండకాల కృతువులు జరిపించాలి. కీర్తిశేషులైన కాజీ గారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యము జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెండ్లు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. కాజీ గారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ సందర్భమున నెల రోజులు తర్వాత నేను తిరిగి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బాబా నాతో, గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగ పిల్లవాడిని ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్
ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్భానాలు ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్ళేందుకు అనుమతి కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటికి వెళ్ళకూడదు, వెళితే తుఫాన్లు వస్తాయి, అగ్ని గోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అవి బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడి విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటలలో షిరిడి 12 మైళ్ళ దూరంలోనున్న వారి నది చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 నది ఒడ్డున ప్రయాణిస్తూ సురాళి గ్రామము చేరేసరికి సూర్యాస్తం అయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ గ్రామ పటేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగు పడినప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతెంతో తెలుసుకోకుండానే దానిలోనికి దిగాను. నీళ్లు మోకాళ్ళ లోతున్నాయి. నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనక్కు తిరిగి చూసి భయభీతున్నయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నది లోతు కనీసం 20 అడుగులు ఉంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విస్తుపోయాను. తర్వాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫాన్లు వస్తాయి, అగ్నిగోళాలు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. 4 సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడీ వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళ్తే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడ లట్కర్ అన్నతడు వచ్చాడు. అతడు మొలల వ్యాధితో బాధపడుచున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు చెప్పిన వైద్యం నాకు తెలిసిన అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతడు సంతోషంతో పూనాలో జరిగే గుర్రపందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకుని వచ్చి గులాబ్ పెండ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతడు షిరిడీ పొలిమేరలో ఉన్న సెలయేట్లో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతడు సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టుపైకి వెళ్ళి వేచి ఉండేది. అతడు స్నానం ముగించిన తర్వాత తిరిగి వచ్చి అతని తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బువ్వా ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటివాడాను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. లా ఇల్లా ఇల్లిల్లా క్యా బడా దర్బార్ హై, మున్నీ జీ తో అందాయి హై, సర్దార్ జీ చుతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా. బాబా దేహపరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాభిల్తో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకునిరా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చుని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు గూడు వద్ద కాసేపు నిలిచి తర్వాత పైకప్పుకు ఎగిసి చిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి.
అప్పుడు మసీదు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకుని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వ- వంచి ఉన్న తన మెడపై సట్కా కొన ఉంచి అరబిక్లో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది. బాబా ఉదయం అప్పాబిల్ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మండపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోళీ తయారు చేశారు. తర్వాత బడే బాబా కొడుకు కాసింబాయ్ వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్ వెళ్ళి శంషుద్దీన్ మియాను దర్శించు. అతనికి 200 రూపాయలు ఇవ్వు. అక్కడ మౌలు కవ్వాలి వ్యాస్ జరిపించు అన్నారు. తర్వాత బన్నేమియా ఫకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఈ పూలమాల వేసి, నౌదిన్ నౌ తారీఖ్ అల్లా మియానే అప్నా దునియా లే గయా, మర్జీ అల్లాకి అని చెప్పు అని కాసింకు 250 రూపాయలు ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను కాసిం, అతని సేవకుడు అమీర్ ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ శంసుద్దీన్ మియా మా కొరకు స్టేషన్కు వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులెవరు అని అడిగాడు. మేము అతన్ని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరిడీలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ శంసుద్దీన్కు పొల్లుపోకుండా చెప్పి మమ్మల్ని కోటలో నుండి అతని ఇంటికి తీసుకువెళ్ళి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతడు ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ న్యాస్ చేసి తర్వాత మౌలు కవ్వాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నేమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి కిందకి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళ్తే కోప్పడతారని చెప్పారు. దాదాపు ఒక గంట సేపు వేచి ఉన్న తర్వాత నేను ధైర్యం తెచ్చుకుని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నేమియా ఎత్తి ఉన్న తన చేతిని క్రిందికి దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తర్వాత వారి వద్ద సెలవు తీసుకుని షిరిడీ తిరిగి వచ్చాము. మౌలు అంటే దేవుని స్తుతిస్తూ పాడే పాటలు. కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధువుల గురించి పాడే పాటలు. న్యాస్ అంటే అన్న సంతర్పణ. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున అనగా విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్కు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతడు ఒకరోజు షిరిడీకి వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనిని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతని దళం ముందుకు వెళ్తోందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊదీ పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే గొయ్యి తవ్వు, ఊదీ తిను అని. అతడు ఊదీ తీసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గాన్లో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతడు గమ్యం చేరాడు. కానీ శవదృశ్యం మాత్రం అతన్ని వీడిపోలేదు. అంతేకాదు, అతనికి శవదృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనబడిన రోజు ఎంత ప్రయత్నించినా ఏదో కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీంతో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకి ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకుని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతడు ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను దేవలాలీలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒక రోజు తాకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకి సన్యాసం ఫకీరు ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిల్లో ఉన్న వస్తువేదైనా విసురుతున్నట్లు బాబా తమ పిడికిల్ని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదో ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది.
బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతన్ని భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తర్వాత మసీదు మండపం దగ్గర అబ్దుల్ ఖాదీర్ ఉన్నప్పుడు బాబా ఎదుటపడి లావు భలే ఇదే అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కున్నట్టు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కి వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడి కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మదర్ అలీ ఒక కొజ్జ. అతడిప్పుడు ఏవలలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదీర్ మదర్ అలీకి గురువు. అబ్దుల్ ఖాదీర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజు హజర్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపం దగ్గర తాబూత్ నిర్మించినప్పుడు బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికైన ఖర్చు కూడా వారే భరించేవారు. తాబూత్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం కిచిడి చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిచివేశారు. బాబా తాము స్వయంగా పత్య చదవడం కానీ ఇతరులతో చదివించడం కానీ చేసేవారు. బాబా సశరీరులైన ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజు చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చొని నమాజు చేయడం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్లపై కూర్చోవడం కానీ వంగడం కానీ చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మికత ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈ రోజు చనిపోతే ఎల్లుండికి 3 రోజులు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేం ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతని భార్య పిల్లలున్నారు. అతడు ఇంటిని, ఆస్తిని వాళ్ళందరికీ వదిలేసి విరాగి అయి వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుక్కుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక వస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాల్లో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళ్తుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెళుతున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతడు చెప్పిన ప్రదేశంలో నేను పామును కనిపించింది. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఉండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను ఎందుకిలా భార్య బిడ్డలు వదిలేసి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్దుల్ సేట్, తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్ పిడికిడి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్ పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీంతో అబ్బాస్ సేట్ భార్య బిడ్డలను, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతడు చావిడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతన్ని ఖురాన్ 1వ అధ్యాయంలో ఉన్న మంత్రాన్ని 101 సార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూద్ వల్లించమన్నారు. బాబా అతనికి పేడ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు పంపారు. అన్వర్ ఖాన్ షిరిడీ నుండి ముంబై వెళ్ళగానే హాజీ కాసిం అనేవాడు ప్రయాణం ఖర్చులు ఇచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాద్ సమీపంలో కనాడ్కు చెందిన హీడా బేగ్ అనువాడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌలియాకు కూడా షిరిడీలో ఉన్నాడు. అతను రాత్రి కానీ పగలు కానీ మండపంలో కూర్చుని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హీడా బేగ్తో, నువ్విక్కడ ఉండవద్దు, కన్నడ్ ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు. నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో. అక్కడ కూర్చుని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతనికి ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కన్నడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది.
నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతన్ని చూసినప్పుడు అతడు మౌనంగా కూర్చొని ఉన్నాడు. నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీకి వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుకాన బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోపలికి చూశాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింత ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba,